నాకు కళ్ళు తిరిగింది. నా తప్పని ఇస్తారా? ఏం సేమన్నా సేమంలే. ఈ వయసులో యా సేమంగా ఉండి ఏముంటుంది? 17 జనం కొడుకులు ఉండారు, 6 జనం కోడండ్లు వచ్చిండారు. ఈ టీంలో నేను యా సోకలో ఉంటే ఏమి, నేను ఎట్లుంటే ఏమి సున్నే ఉండే రకం చూడే. నాకు సోక్ కావాలా, నాకు నాణ్యం కావాలా, నాకు నా జొక్క కావాలా? లేదు నీ మాటలేక నేను ఎవరి దగ్గర పోయినా ఏమిటికి నీ మాటలేక నీ ఆనాసో ఇంటికి కన్నా నేను తెలిపే కానీ నా కోడళ్ళ దగ్గర నేను బాగా సోక్ చేసుకుంటే నా కోడళ్ళు ఏమంటారు నన్ను చూడే ఎంత పక్కుస్తుండరా? చెప్పండి నాత. తెల్లవారం జామున ఏమే తలారి వంది నీ దగ్గర గుసగుసలు. వాడు నా దగ్గరికి వచ్చిండే పిలుచుకొచ్చే కప్ప. ఏమి కప్ప? పిలుచుకొని వచ్చాక ఏమే గుసగుసలు గుసలు ఆడుతుంది. అయ్యో నేను అట్లా దాని కదప్ప. నేను ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఎట్లా ఏలి పెట్టించుకోండి ఆడదు. అదే నేను చెప్తాను చూపించుకోవట్లేదు అని. అయ్యో 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 ఈ కాలం నా సొంత అంటే ఏమన్నా 3 దినాలు ఏమన్నా కాలం చెప్తారు ఎట్లా మొగోడి దగ్గర. నేను కాబట్టి ఎట్లా సంసారం చేయండాలా, ఎట్లా బతికిండాలా, ఎట్లా పాలిండాలా, ఎట్లా నేను బూడి తెచ్చిండాలి ఇంట్లో. బామా అయినను గాని ఒక ఓలుకొండ అపురి పట్టణంలో ఆ పరమశివుడు అనుగ్రహం వల్ల మనకే కుందకము లేదు కదా దేవి. అవునా శివుడు ఉండే వరకు మనకి దిగలేము. నేను అప్పుడప్పుడు నేను చేస్తా ఉంటాను కదా. యావలింగానికి నేను లింగానికి పూజ చేస్తానే ఉంటాను. యావలింగానికి మళ్ళీశ్వరుని లింగానికి వేలాలనగా రాజ్యము వెక్కాలనగా వేదికలో హంబరు వీధిలో మాలు రొక్క రాజ్యము తన ధాన్యము సంపత్తు సౌభాగ్యమితం లేని వజ్ర వైడూర్య మరకత మాణిక్య పుష్ప గోమేటికలో ఏ కొరత అనేది కదా. ఎక్కినాదనమే తక్కినాదనమే లెక్కేముంది మనకి. అయినను గాని మధ్యమాన మడుగుల కింద రామలక్షల కుంటల కింద యమధర్మరాజు చెరువుల కాడ నేను గేట్ కాచి ఈశ్వర్లు కావాలంటే 10 రూపాయలు నా దగ్గర అని చెప్తే ఏమి అడిగింది ఇప్పుడు నువ్వు? ఏమడిగింది? ఏమడిగినది చెప్పుతావా లేదా? దుర్మార్గుడారా మూసుకోమంటే మూసుకోండా. నేను మూసుకోమనేది నోరే, నువ్వు యాడ మూసుకోనేది? అది నోరేమే, అది నోరా, అది నోరా, అది నోరు. 6 మంది కోడాలు వచ్చిన నీకు నేనేం తప్పు కంటున్నా? ఏమడిగిన నువ్వు? కానీ నేనేమన్నా తప్పు కంటున్నా? ఏమడిగినావు? నేనేం అడిగింది నేను కాదు. మనకి తొక్కిన ధనమే ఎక్కిన ధనమే ఎప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటాను దిగుతూ ఉంటాను. మనకేం తక్కువ ఉంది నా బామా? దానికి ఏం తక్కువేం లేదు. మధ్యమాన మడుగుల కింద రామలక్ష్మణ కుంటల కింద యమధర్మరాజు చెరువుల కాడ మడ్డమాన ముడుకుల కింద మధ్యమాన మడుగుల కింద ఏది పొలుకు? నాకు తిరగాలి కదా పొలుకవే. అదే మధ్యమాను మడకల కింద ముందే రామలక్ష్మణ కుంటల కింద. అవును సత్యవారం రామలక్ష్మణ సత్యవారం అయ్యమ్మే మావది ఉండే గురువు కాదమ్మా. ఈ వయసులో నేను ఏట్లు తిన్న వయసు నేను పోతే పని చెప్పండమ్మా. ఏమ్మా పెద్దమనేంటమ్మా? కాదు ఈ వయసులో నీ ఏట్లు తిన్న వయసు నాకే 75 ఏండ్లే వయసు. చింత కాదు కాపాల్సిందే. ఫస్ట్ ఇట్లుండే నా అయితే వాత ఇప్పుడు ఇట్లు పడింది. అట్లా డబ్బాలు ఇట్లు పడింది నా. ఇప్పుడు వాత ఏం చేసేది? అది ఏమన్నా కానీ ఆయిల్మెంట్ గీల్మెంట్ వచ్చి పూసి కాపాడుకుంటే సరే ఎలాంటి 1 నెల రజా నీకు కరెక్ట్గా పడింది ఆడే. మీరేం బాగా నగ్గుతారమ్మా? ఏమో ఎత్తుగా ఏమో నాకే ఉన్నాకట వాళ్ళకి లేదేమో నగ్గుతున్నాడు. ఎట్లా నా సొత్తు ఉండాలి, ఎట్లా బిత్తిరి నా సొత్తు ఉండాలా. నా తప్పేస్తారా దేవి? 300 మంది చేతగాళ్ళు 15 మంది బాలికాపులు మన 7 మంది కొడుకులు మధ్యమాన మడుగుల కింద రామలక్ష్మణ కుంటల కింద యమధర్మరాజు చెరువుల కాడ సేద్యానికే వెళ్ళినారు కదా. అవును సేద్యములు చేస్తున్నారా దేవి? వాళ్ళు తాటలు దగ్గర చేస్తా ఉంటారు, నేను ఇంట్లో చేర్చుకుంటా. ఎవరి దగ్గర చేపించుకుంటా అంటారు సేద్యము? కోడాండ్ల దగ్గర అంతా ఇట్లా కదమ్మా ఇట్లా చెప్పి అట్లా పలుక. నేను అట్లా చెప్తాను. ఇంట్లో చేద్దాం నాదే, అవతల చేద్దాం నీదే.
ఏయ్ ఎవడో ఒకటేమో కదా లోపల సేద్యం చేయాలి కాదంత ఇంట్లో వస్తే ఎవడో ఒకటేమో కదా ఇంకంతా నువ్వు అంతా తోటల దగ్గర కదా నీ పని అంతా బామా ఈ మగవాళ్ళు తోటల దగ్గర పోలే పనేమన్నా నా బట్టల దగ్గర నువ్వు కాదు నా పని ఏం పనులు కాంత తోటల దగ్గర అంటే మన పని బట్టలు చెప్పించేది వాళ్ళకి కూలి వాళ్ళని పెట్టుకొని అట్లు చెప్పవే కాదు 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 నాతో ప్రాణేశ్వర కూలి వాళ్ళ దగ్గర చేద్దాం చెట్టు చేసుకొని బాబా నా అక్కదారుడు కదా అవును కానీ రెడ్డి ఒక్కరు కూడా 300 మంది చీతగాళ్ళలో కానీ అవును మన 15 మంది పాలెకాపుల్లో కానీ అవును మన 7 మంది కొడుకుల్లో కానీ అవును. ఒక్కరు కూడా చెనిక ముట్టలేదంట, నేగిలి పట్టలేదంట, దుక్క దున్నలేదంట, పంటలు పండలేదంట. అది ఎవరో చెప్పండి సాంగి మాటలుంది కాదు అది ఎవరో చెప్పినట్టు ఏమి సాంగిమే ఏం సాంగం లేదు చెప్పు బామా. ఇంకా పుట్టించినాడు కరెక్ట్ గా ఉంటే బిడ్డలు కరెక్ట్ గా ఏ బాబా! మాటకొస్తే పీక్కురికే దుర్మార్గులాలా అంటే నేను సర్లేదేమే ఇటువంటి ఓడుకొండాపురి పట్టమైన వీర రాఘవరెడ్డి పేరు విన్నా 14 లోకాలు కూడా అల్లాడునే ఇటువంటి రాఘవరెడ్డి సర్లేదో చెబుతున్నావా? నేను అట్లగా చెప్పింది ఉండేది ఓ పూకు అది పీక్ ఉండేది ఒకే పీక్ అది కొరికేస్తే అనేక మళ్ళీ నీకు ఎండిపోతుంది చూడే ఉండే ఊరు కాదు నా తా ప్రణేస్తారా నేను అలా కాదు చెప్పింది నాత మగ బిడ్డలు తప్పు చేస్తే తండ్రి తప్పు ఆడబిడ్డలు తప్పు చేస్తే తల్లి తప్పు ఈడు చేసిన కోపము ఈడేసిన ఏట్లు నా బెడ్రూమ్ లో ఏంటంటే 7 జనం కొడుకులు కదా ఇంక 7 జనం ఆడబిడ్డలు కనుక్కున్నాను దుర్మార్గురాల 60 ఏండ్ల 6 వల్ల వయసు ఈ వయసులో నీకేమే ఏట్లు అడేంటి ఏమిటి పుట్టిరు ఇంకేడు జనం ఆడబిడ్డలు అదే నేను చెప్తా ఉండేది మగ బిడ్డలు 7 జనం పుట్టినారు కదా ఆడబిడ్డలు 7 జనం పుడతారు ఎందుకులే దేవి వద్దా వాళ్ళొక్క దండగా ఓ ఆడబిడ్డలు ఏంటంటే ఊరికే దుడ్డు కొంచెం ఖర్చు అవుతుంది సమోసాతో దుడ్డు కాస్త వేసి పడుతుంది వాళ్ళకి మనం ఆ పరమశివుడు శివుడు ఇలేదు మనకి కాలేదు కాంత. అవును లింగం పూజ కరెక్ట్ గా చేసింటే యాడ లింగం పూజ చేసేది మాట మాటకి పరిహాసము చేసినావంటే నీ కంఠము తెంపి నీ తలకాయతో ఇదే ఓలుకుంటే అప్పుడు పట్టుకున్న ఊరు వాకిలికి తోరణం కడత కాత కాత మాట చూతులకు తీయదు సామాన్ అట్లా ఇస్తా ఉండకూడదు అంట నాకు నాకు ఏమి సామానే అదేమది అదే ఓ భద్రం నా తప్పు అనేస్తారా అదేం నప్పే తప్పి ఏడ నడిచిగా కూర్చుకొని ఉండేది ఎగిరిపోయింది చక్కర మళ్ళీ నన్ను ఆడే పెట్టుకోండి తెచ్చుకొని పోయి అది పొద్దున్న జాస్తి ఇటు పెట్టి ఇట్లా ఉండేది చెప్పింది నేను ఉండేది చెప్పిన చూడు అప్పో కర్మండి అసలు 6 మంది అన్న చూడు ఇప్పుడు ఏమో వెళ్ళలేదు ఇది నాకు అనుమానం వచ్చేప్పుడు కానీ ఇట్లా అన్ని ఇట్లు అది ఎంత బాగా ఇట్లా తీసి అంటే తెక్క నేను వాయిదా జాస్తి ఉంటుందమ్మా అధిక పాలాపన సరేలే అది నువ్వు కాక ఆకు తోట అణిగిపోయినదంట మునుగు తోట మునిగిపోయినదంట చెరుకు తోట తెతలెక్కినదంట ఆకు తోట పాడైపోయినదంటనే ఇట్లు పంటలు పైరులు పండుగ ఏళ్ళ తిరగలేదని మన పెద్ద కొడుకును విచారించగా మేము 6 అన్నగారు పనిపాటు చేస్తుంటే నీవు గారాబముగా పెంచిన నీ చిన్న కొడుకు వెంగళ మహారెడ్డి ఎత్తిన సంఖ్య దించకున్నా సాకితివి కదే ఏం లేనత యావది ఎక్కడ పోతే నాకు ఈ వయసులో చిన్న కొడుకు అని గారాభంగా సాకి పెంచితివే నీ చిన్న కొడుకు వెంగళ మహారెడ్డి పని పాటలు చేయరాని తుంట పనులతో చేస్తున్నాడంట కాంత. నా చిన్న కొడుకు వెంగళరెడ్డి చేయరాని తుంట పనులన్నీ చేస్తున్నాడు. ఇట్లేనేమే బిడ్డలు సాకే రీతి అయ్యా నాతో ప్రాణిస్తారా నేను సాకిందేమో పెద్ద బిడ్డలు సాకోను లాస్ట్ బిడ్డప్ప మంచోడు చెడ్డోడే కదా నేనేం ప్రేమగా ఎత్తిన సంఖ్య దించకున్నా సాకితి వెక్కేదే ఏమి తప్పు చేసినాడు నా చిన్న కొడుకు చేయరాని తుంట పనులతో చేస్తున్నాడంట పని పాటలు చేయడంట. వాణ్ణి కూడా దాటాపి కుర్రలు ఒక్క కాడి ఒక్క మడక తెచ్చేయాలంట లేకపోయినచో
మన ఏడంత అద్దాల మేడకు 7 వాక్యంలు పెడతానంటనే పోతే పని ఎత్తు 7 వాక్యాలు పెట్టుకుని వాళ్ళు ఆనందంగా వండుకొని నువ్వు నేను ఇద్దరు పేరంగా మిస్ట్రింట్లో చేరుకున్నాడు తమిద్దరు 33 గ్రామాలకు మునుసూపు రెడ్డి 66 గ్రామాలకు అగపతిదారుడు నిజమే 16 గ్రామాలకి కోరసింహమైన ఈ రాఘుల్ రెడ్డి 7 మంది కొడుకులు 7 వాక్యంలు పెట్టినాక సచ్చిన కొట్టువా బతికిన కొట్టువా. అందుకే మంత్రి చెప్పింది నాకే ఏమని, నీ చిన్న కొడుకమ్మ ఎంగళరెడ్డి చేయరాని తుంటు పనులు అన్నీ చేసి అన్ని తప్పులు చేస్తా ఉంటే వాణ్ణి నిన్ను ఏమండలేదు వాడు పుట్టించినట్లు సాడు అని అడుగుతా ఉండరు వాళ్ళు అనిండేదంటావు. ఎవడేవాడు వాళ్ళు పోయి వాళ్ళు కూతురు కండ్లు కొడితే మరి చిన్నోడు ఊరుకా ఉంటారా, నన్ను ఏమండలేదంట. నిన్ను ఏమనలేదా? వాణ్ణి ఏమండలేదు. వాడు నా ఎట్లా మగబిడ్డే, నా కొడుకున పుట్టిన వీరుడు వాడు. వెంగళ మహారెడ్డి పులి కొడుకున పులే పడుతున్నది బామ, పిల్లి కాదు కాంత. ఆ పిల్లినే కాదప్ప పులినే అనిండేది. నేను పుట్టించినట్లు నా సాడు అని మన కొడుకుని అనిండేది. అవన్నీ మన కొడుకునట్లు అనిండేది. వాడిని పుట్టించిన వాడు ఎవడై ఉండవచ్చు బామ? నువ్వేనా? అవన్నీ నీకే అనుమానమేమే? నాకు అట్లా అనుమానం లేదు నాత. నేను అట్లా దాన్ని నాత ప్రణేశ్వరా, కానీ నీకు తెలియదు పోనే. లే అదేవరో చెప్పండి పూకో రామచంద్రం. ఏమి రామచంద్రమతి? పుంగనూరు రామచంద్రంలే బాయ్కొండకు పోల్కాగ్రే పొందే డ్రామా ఇదే బాణవారం కదా బామా. ఇప్పుడే మన చిన్న కొడుకు చిన్న కొడుకు వెంగళ మహారెడ్డికి దాపాటి కుర్రలో ఒక కాడి ఒక్క మడక తెచ్చట గాని ఇప్పుడు మాత్రం ఎద్దుల బేరానికి దుబాయ్ దేశానికి వెళ్తున్నాను బామా. ఇప్పుడు మాత్రం నీ సహాయమే అడుగుతుండవా? సత్య అన్నమో మూట కట్టవే బామా తెరసాని పాల పాసిన సత్య అన్నమో పైకలతో కట్టే అబ్బా పోసిన సత్య అన్నమో కట్టే అబ్బామా. కట్టవే బామా తెరసాని సద్ది అన్న మూట కట్టి సరే ఎద్దుల బేరానికై 10,000 రూపాయలు రొక్కము మన తలారి వానికి ఇచ్చి పంపించు. నువ్వు చెప్పాలా? ఈ పది పెండ్లామా నీకు నేను కదమ్మా. ఈ పది పెండ్లాం 7 జనం కొడుకులు కనుక్కున్నానంటే ఇన్నేళ్ళు పెండ్లాం. అవును దేవి, నువ్వు చెప్పాలి. అప్పుడే నా కోడంలో సేగిచ్చినాను. ఏమని? ఏం కావాలమ్మా మీ మామ చెప్తా ఉన్నానండి. ఏమి పాలతో 10 వంటలు 80 వంటలు నా కోసం నీవు ఏమి చేసినావు దేవి? సద్యాన్నం ఏమి కట్టినావు కంత? పెళ్ళెడ్ల పాలతో 10 వంటలు, నూనెతో 100 వంటలు, 80 వంటలు సేపించి ఇంకొకటి మీరు ఎద్దులు బేరం పోతారు, వారానికి వస్తారా 15 దినాలకు వస్తారా? అవును దేవి. నీకు మంచి చెప్చిన చపాతీలు. ఈ మాటలు చపాతీలు. ఓహో సరే దేవి. చపాతీలు బాగుంటాయి కదా? అవును దేవి. దాన్ని ఇంకా వచ్చేసినాను. ఏమి కంత? లెక్కలు వేస్తే సుడు ఊదుకొని పూకీలు మార్కురాల పూరీలేవి. పూరీలవి. అవును. దానికి పల్లెం ఏమంటే ఈ పాతకాలం పల్లెం అక్కర్లేదు. ఇంకేమి పల్లెం? పల్లెం చేస్తే ఊదిపోతుంది. అవును కాంత. పీంచికాయ పల్లెం చేస్తే పాసిపోతుంది. అవును దేవి. పెదమునంటాం పూ కోసి పల్లెం చేసిండు. ఏమి కోసి పల్లెం చేసిండవే? పూ కోసి ఏమి పల్లెమా? పెదమునంటమ్మా పువ్వు ఇచ్చా పూ కోసి పల్లెం చేసిండాను. ఓహో పువ్వా? పల్లెమా మధ్య తెలిసే తప్ప తెచ్చి అసలు ఏమేమో తప్పు చేస్తాను. అందుకని అది సేగు పరకు నువ్వు ఎంత నమ్మలో సేగు పరకు అని ఉంటుంది. అందుకని పిల్లకి కాదు గట్టి. అవును దేవి. అదే ఒకనాడు అట్లా కాదు కావాల్సింటే తిని చూడు. నారు కట్టుకున్నాం గాలి ఏమన్నా లబ్బర్ అక్కడ వచ్చినా కూడా దాన్ని కావాల్సింటే ఎవరికన్నా మన ఇంటి తిరుగుకున్న బుడుబుడుకులు వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ చేతికి ఇచ్చిడి. ఆ నారుని ఏమన్నా ఇట్లా పెరికి దానికి ఏమన్నా బుడిబుడికి వేసుకొని అది వాసన ఏం శబ్దం వస్తుందో అది ఎట్లా వస్తుంది తెలుసునా? ఏమి దీని మాటలు? అది శబ్దం ఎట్లా వస్తుంది తెలుసునా? ఎట్లా వస్తుంది కదా? సత్యాన్న మూట కట్టవే. అలాగే నా తప్పనిసరా నువ్వు చెప్పినట్లు గడ్డ పేరున్న పేరు వినంగనే గండ పేరున్న పేరు వినంగనే కుండలు పగలి పొరికి పోలు తగ్గేచన బ్రహ్మాండము 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 నడుగుమగేచన
మొగుడికి నైట్ ఉచ్చులపోయాలంటే నేను వెనకంటే పోవాలి, అంత దిగులు నా మొగుడికమ్మ. ఈడు మాత్రం ఏం చేశాక నా ఉతులుపోలే రూపం మొగోళ్ళదే. నా నీ మాట నేనే చెప్తా ఉండే, నా మొగుడు పర్వాలేదు బాగా చేస్తాడు అని. రాజ్యభారం బాగా వెళ్తాడు. ఏమో చెప్పుతుంటావు కదా. నేనేమి చెప్పలేదు, అంత పాలతో 10 వంటలు 100 వంటలు 80 వంటలు చేసి అంతా తలారి బాబు చెట్లు అంతా మూటికి పంపించాను. తలారి బాబు ఒరే తలారి తలారి వాడా నిమ్మకాయ ఊరకాయ, ఏలికాయ ఊరకాయ, మామిడికాయ ఊరకాయ కూడా పట్టినా, కానీ అంతా 10,000 రూపాయల పైకి కట్టిండా మూట కట్టి పిండా ఎత్తుకొని ఎద్దుల బేరం పెట్టిన. ఒళ్ళు పోతాము ఇల్లు పోతాము అట్లంటే మేము పోతాడు ఎద్దుల బేరం. అవును, వాకిలు వేసుకొని రోకలు కరెక్ట్గా పెట్టుకో. నేను రారా వాకులు వేసుకొని రోకలు పెట్టుకో. అవునమ్మా, ఎవరనుకని మొగోళ్ళు ఎక్కడన్నా పోతే ఇంట్లో వాకులు వేసుకుంటారు అడ్డుమా. ఓహోహోహోహో, ఎవరన్నా దొంగలు వస్తారో వాకిలు వేసి వాకిలు అడ్డం పెట్టమని అట్లు చెప్పు. వాకిలు పెట్టుకుంటే ఈ ఊరు చిన్న చెట్లు రోగారు ఎట్లా చెట్లు చేపించుకో. అది నేను రారు ఏమరా చేపించుకునేది పోయి పాట. ఓహో, సేద్యాల పండ్లు చేర్చుకోమని. సరేలే, మనకేం తక్కువ కుక్కలు దాన్ని నిండుగా ఉండలేదా? కుమ్మరోళ్ళు అంటే అట్లా అట్లా ఏమదే కుమ్మించుకో. ఏమే అవునా కుండ్లు లొచ్చిపోయి ఉంటే. ఓహో అట్లనా, సరేలే బాబు. సరే బో బిర్యానీ పోయి బిర్యానీ రండి పోయిస్తారా? సరే అట్లే ఏడన్నా కండ్లే మన చిన్న కొడుకు వెంకటరెడ్డికి బిడ్డ చూసుకొచ్చాండి బిర్యానీ. సరే నువ్వు పోదా. సరే.